మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2025 అక్టోబర్ నెల రాశి ఫలితాలన్నీ కూడాను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా రాశి ఫలితాలు ఈ నెల నాకు ఎలా ఉంటుంది జాతకం, నేను ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, వివాహం వస్తుందా, చక్కగా చదువు వస్తుందా, నా ఉద్యోగం చక్కగా ఉంటుందా, ఎన్నెన్నో సమస్యలతో ఎన్నెన్నో ప్రశ్నలతో అందరూ ఉంటున్నటువంటి ఒక సమయంలో అక్టోబర్ నెల ప్రారంభమే శరన్నవరాత్రులతో ప్రారంభం అవుతున్నాయి కాబట్టి అందరూ కూడా క్షేమంగా ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ, ముందుగా జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మిమ్మల్ని, మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని ప్రార్థన చేయండి, అన్ని చక్కగా ఉంటుంది. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశిలో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. 2025 అక్టోబర్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, గ్రహస్థితులంతా కూడా గోచార గ్రహస్థితుల ప్రకారము సూర్యుడు అక్టోబర్ అంతా కూడా కన్యా రాశిలో 5వ స్థానంలోను, 17 తర్వాత తులారాశి 6వ స్థానంలో ఉన్నారు. చంద్రుడు ప్రతిరోజు చలనం జరుగుతూ ఉంటుంది కాబట్టి అక్టోబర్ 28 రాత్రి వరకు ఉంటారనమాట. కుజుడు కర్కాటక రాశిలో 3వ స్థానంలో ఉంటారు. బుధుడు తులారాశిలో 6వ స్థానంలో, గురుడు వృషభ రాశిలో స్వరాశి అని చెప్పచ్చు 1వ స్థానంలో, శుక్రుడు సింహరాశిలో 4వ స్థానంలో, శని కుంభరాశిలో 10వ స్థానంలో ఉన్నారు. రాహు మీనరాశిలో 11వ స్థానంలో, కేతు కన్యా రాశిలో 5వ స్థానంలో ఉంటున్నారు. మరి ఈ నెల ఉద్యోగస్తులకి, అది ప్రైవేట్ రంగం కానీ లేదా ప్రభుత్వ రంగం వారికి కూడా గురు స్వరాశిలో ఉండడం వల్ల మీ ప్రతిష్ట పెరుగుతుంది. సహచరులతో తగువులు చిన్న చిన్నగా అవచ్చు. మాస ద్వితీయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు ఈ నెల ఉంటుందని కూడా చెప్పచ్చు. స్వయం వృత్తి చేస్తున్నటువంటి వారికి, ఇండస్ట్రీస్ వాళ్ళకి అంతా కూడా తీసుకుంటే కుజుడు 3వ స్థానంలో ఉండడం వల్ల ధైర్యంగా కొత్త పనులు చేయగలుగుతారు. గృహ సంబంధిత వ్యాపారాలు, హోటల్, రియల్ ఎస్టేట్ నిర్మాణాలు చాలా లాభిస్తాయి. వ్యాపారస్తులకి కొత్త కస్టమర్లు, కొత్త లింకులు దొరికే అవకాశాలు చాలా ఉన్నాయి. కాంట్రాక్టర్స్కి కొత్త కొత్త కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశాలు బాగున్నాయి. బుధుడు 6వ స్థానం ఉండడం వల్ల ఒప్పందాల్లో జాగ్రత్త అవసరం. బాగా గోత్రు చేసి చదివి సంతకాలు పెట్టండి. లాభం సాధారణంగా ఉన్న 20వ తారీఖు తర్వాత చాలా అద్భుతమైనటువంటి స్థితిలోకి వెళ్తారని కూడా చెప్పచ్చు. ఇంకా సర్వీస్ సెక్టార్లో చేస్తున్నటువంటి వారికి, హాస్పిటల్, ఐటీ, ఎడ్యుకేషన్ రంగాల్లో ఉన్న వారికి 15 తర్వాత అవకాశాలు చాలా బాగున్నాయి. మంచి ప్రశంసలు కూడా పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సూర్యుడు 5వ స్థానంలో ఉండడం వలన పిల్లల విషయంలో చిన్న చిన్న చికాకులు ఉండొచ్చు. శుభకార్యాలు అయ్యే అవకాశాలు కూడా, నేను గురు స్వరాశిలో ఉన్నారు కాబట్టి శుభకార్యాలు కూడా వచ్చే అవకాశాలు. పిల్లలకు విద్యలో చాలా సంతోషపడతారని కూడా చెప్పచ్చు. ఉద్యోగం చేస్తున్న మహిళలకి పదోన్నతి, సదవకాశం, ఈ యొక్క ప్రశంసా పత్రాలన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి ఇది ఒక పోటీ పరీక్షల విజయం తప్పక సాధిస్తారు. కాన్సన్ట్రేషన్ మాత్రం కాస్త పెద్దగా ఉండాలని మాత్రం కోరుతుంది. గురు భగవాను యొక్క సంపూర్ణ ఆశీర్వాదం ఉంటుంది. విదేశీయ స్వదేశీయుల్లో రాహు 11వ స్థానంలో ఉండడం వల్ల విదేశీ ఉద్యోగం, విద్యా అవకాశాలు సంపూర్ణంగా ఉందని చెప్పచ్చు. 20వ తారీఖు తర్వాత వీసా పనులు, డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ కూడా చాలా స్పీడ్గా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా రాజకీయ నాయకులకి శని 10వ స్థానంలో ఉండడం వల్ల ప్రజాక్షేత్రంలో మద్దతు పెరుగుతుంది. సూర్యుడు 6వ స్థానంలో ఉండడం వల్ల ప్రతిపక్షం నుంచి విమర్శలు వస్తాయి. ఆ ప్రతి విమర్శలను మీరు నిలదొక్కుంటారు. ప్రతిష్ట నిలకడగా ఉంటుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా అందరికంటే ముఖ్యం రైతులు. ఈ నెల రైతులు చాలా సంతోషంగా ఉంటారని చెప్పచ్చు. గురువు స్వరాశిలో ఉండడం వల్ల వర్షపాతం అనుకూలంగా ఉండి వ్యవసాయ రుణం లభించే అవకాశాలు ఉన్నాయి. సబ్సిడీస్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. రియల్ ఎస్టేట్, శుక్రుడు 4వ స్థానం ఉండడం వల్ల వాహనం కొనుగోలు, ఇల్లు కొనుగోలు, పాత భూమి వివాదాలు కొంతవరకు సర్దుబాటు అయ్యే అవకాశాలు, కోర్టు వ్యవహారాలని కూడా తొలగే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల చంద్రాష్టమం అక్టోబర్ 26 ఉదయం 10:46 నుండి 28 అక్టోబర్ రాత్రి 10:14 వరకు చంద్రాష్టమం ఉంటుంది కాబట్టి కొత్త ఒప్పందాలు, ప్రయత్నాలు, పెట్టుబడులన్నీ కూడా వాయిదా వేయండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సరే, ఈ నెల పరిహారాలు ఏమైనా ఉన్నాయనుకుంటే పసుపు వస్త్రం ధరించడానికి ప్రయత్నం చేయండి.
గురు భగవానుని సంతృప్తి పరచండి. పసుపు పూలతో భగవానునికి ప్రార్థన చేయండి. దక్షిణామూర్తి ప్రార్థన చేసుకోండి. శుక్రవారం రోజున లక్ష్మీదేవికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. చిన్నపిల్లలకి అందరికీ కూడా తీపి చాక్లెట్స్ అలాంటివి కూడా పంచండి. అదృష్ట సంఖ్య ఈ నెల మీకు 6, అదృష్ట రంగు పసుపు, అదృష్ట దిక్కు దక్షిణం, శుభ సమయం ఉదయం 9 గంటల నుండి 11 గంటల మధ్యలో మీకు చాలా కలిసి వస్తుంది. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మా నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కరుంగాళి మాల. ఈ కరుంగాళి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం? అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాళి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాళిగా మారుతుంది. ఈ కరుంగాళి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీకు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజపరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాళి కర్రతోనే తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ఇది ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జన వశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులైపోతారు, ఐశ్వర్యవంతులైపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6 mm అని, 8 mm అని, 10 mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాళి మాల. మరి ఈ కరుంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీ హోమం ఎలా చేసాం, సుదర్శన హోమం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి. ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తారు. మంత్రాన్ని కూడా జపం చేయండి. ఒక ఫోన్ అంటే దానికి ఎలా చార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం. ఆ మంత్రంతో జపం చేయండి. ఈ యొక్క మాల మీకు కావాలి కదా, కావాలనుకున్నవాడు మా కింద నంబర్ చూస్తారా, ఆ నంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని. మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు. మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా. మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి. లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా, కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి. అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము.